అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో పాల తాలికలు చేస్తున్నాను. ఇవి సంక్రాంతికి కూడా బాగా చేసుకుంటారు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పండుగలప్పుడు సందర్భాలు చేసుకుంటాం కదా. ఇవి ఇరిగిపోకుండా ఎలా చేసుకోవాలో చక్కగా చిట్కాలు చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను కేజీ బియ్యం తీసుకుంటున్నా. దాంట్లో ఆ గ్లాస్తో గ్లాసు సగ్గుబియ్యం పోసి మిల్లుకు పట్టించాను అనమాట. సగ్గుబియ్యం పోయటం వల్ల పాల తాలికలు ఇరగవు అనమాట. అందుకని సగ్గుబియ్యం పోస్తున్నా. ఇప్పుడు బెల్లం కానీ పిండి కానీ ఆ గ్లాసులతో కొలత తీసుకుంటున్నాను. గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఇలా బియ్యం పిండిని కొలుసుకోవాలి. 2 గ్లాసులు పిండి తీసుకున్నాను. గ్లాసున్నరకి పైగా ఆ గిన్నెలో పోసాను. అర గ్లాసుకు తక్కువగా బియ్యం పిండిని పక్కన పెట్టాను. అది కొట్టర కాయటానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పును అలా వేయించుకుని పక్కన పెట్టుకోండి. అదే బండిలో బెల్లం కరగబెడుతున్నా. 1 గ్లాసు బియ్యం పిండికి 1 గ్లాసు పంచదారైనా బెల్లమైనా తీపి పడుతుందన్నమాట. కాకపోతే నేను ఇక్కడ గ్లాసున్నరే వేసాను. మేము తక్కువ తింటాం కొంచెము, అందుకని తక్కువ వేసాను అనమాట. మీరైతే మాత్రం 1 గ్లాసు బియ్యం పిండికి అంచుల కాడికి మీరు పంచదార తీసుకున్నా సరే బెల్లం తీసుకున్నా సరే 1 గ్లాసు తీసుకోండి, చక్కగా సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగింది, దాన్ని వడపోసి పక్కన పెట్టుకోండి. మీకు కావాలంటే అలా 2 కలుపుకోండి, బెల్లం పంచదార, లేదంటే బెల్లం ఒకటే వేసుకోండి, అది మీ ఇష్టం. మళ్ళీ స్టవ్ వెలిగించి బండి పెట్టుకుని ఇక్కడ నీళ్లు కాస్తున్నా. అది పిండి కలుపుకోవటానికి కొంచెం నీళ్ళు అట్టు పెట్టాను. అదేమో ఇందాక కొట్టరకాయని పిండి అట్టు పెట్టా కదా, అవి కలుపుకోవటానికి. ఇవి కూడా నీళ్లు కూడా అంతే. 1 గ్లాసు బియ్యం పిండికి 1 గ్లాసు నీళ్లు పడతాయి అన్నమాట. 1 గ్లాసున్నర బండిలో పోసా కదా. ఇప్పుడు ఆ మిగిలిన నీళ్ళు అర గ్లాసు నీళ్ళు, అర గ్లాసు కంటే తక్కువే ఉన్నాయి. ఇప్పుడు ఈ పిండిని పలసగా అలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇది ఇప్పుడు మనం బాండీలో పోసి పెట్టిన నీళ్ళు కాగినాక ఈ పిండిని దాంట్లో పోసి కలుపుకోవాలన్నమాట. చూడండి నీళ్లు కాగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందాక బెల్లం కరగబెట్టి పక్కన పెట్టాం కదా, దాంట్లోది 1 గరిటె పాకము ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేసాను అనమాట. పిండి కలుపుకుంటాం కదా, తాలికలు చప్పగా లేకుండా తీయగా కొంచెం బాగుంటాయి ఇలా కలుపుకుంటే, అందుకని ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఈ కలిపిన పిండిని వేడి నీళ్ళల్లో పోసాం కదా, చూడండి చక్కగా చిక్కగా అయిపోయింది. అది కొంచెం ఉడకాలన్నమాట. అది ఉడికింది. ఇక స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు ఇందాక కొలిసి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిని ఇలా పోసి కలుపుకోవాలి. మనం బియ్యం పట్టించేటప్పుడు సగ్గుబియ్యం పోసాం కదా, తాలికలు ఎక్కువ ఇరిగిపోకుండా చక్కగా బాగుంటాయి అన్నమాట. అది చిట్కాను. ఇంకొక చిట్కా చెప్తాను. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని ఆ గ్లాస్తో తీసుకుంటున్నా. వాటిని గిన్నెలో పోసుకుని ఒక్కసారి కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకుని ఇప్పుడు గిద్దల్లో కొంచెం నెయ్యి రాయండి. మనం ఒత్తే గిద్దలోనేమో పిండి పెట్టి ఒత్తే గిద్దలో లోపల రాయండి, ఇంకోటేం పైన రాయండి. రాసి ఆ గిద్దలు పక్కన పెట్టండి. ఇప్పుడు పిండి ఇందాక పక్కన పెట్టాం కదా, ఇప్పుడు దాన్ని వేరే గిన్నెలో తీసుకుని కలుపుకుందాము. చూడండి చాలా గట్టిగా ఉంది కదా, దాంట్లో కొంచెం నీళ్లు చల్లుకుని, ఎక్కువ పట్టవు నీళ్ళు, ఒక 7 కానీ 8 స్పూన్లు కానీ పడతాయి అంతే, కొంచెమే పడతాయి. వాటిని పోసి పిండిని ఇలా కలుపుకోవాలి. చూడండి ఇంకొంచెం గట్టిగా ఉంది కదా, ఇంకొక 2 స్పూన్లు వేసి అట్లా బాగా పిండిని మెదిపి మెత్తగా కలుపుకోండి. మొత్తం మీద నీళ్ళు అవి పడతాయి అన్నమాట, 7 స్పూన్లు కానీ 8 స్పూన్లు కానీ. ఇప్పుడు పిండి చూడండి చక్కగా మెత్తగా ఉంది కదా, అలా కలుపుకోవాలి. ఇక తడి చెయ్యి చేసుకుని అట్లా చిన్న చిన్న ఉండలుగా చేసి గిద్దల్లో పెట్టి ఖాళీ లేకుండా ఆ పిండిని ఒత్తేసి నిండుగా పెట్టుకోండి. ఎందుకంటే ఖాళీ ఉంటే పాల తాలికలు పూస బాగోదన్నమాట, ఇరిగిపోతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాము. గిన్నెని మందపాటి గిన్నె పెట్టండి, పాల తాలికలు అడుగంటకుండా ఉంటాయి. ఇక్కడ నీళ్లు కొలత పోస్తున్నాను. నీళ్లు 1.5 లీటర్ పోసాను, కానీ 1/4 లీటర్ తీసి పక్కన పెడదాము.
పాలు నీళ్లు సమానంగా తీసుకోండి. మొత్తం మీద ఈ పాల తాలికలు ఉడకటానికి నేను తీసుకున్న పిండి కొలతకి పాలు కానీ నీళ్లు కానీ 2 లీటర్లన్నర పెట్టినాయి అన్నమాట. ఇప్పుడు ఈ గరిటికి కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టండి. చూడండి, చక్కగా నీళ్లు కాగినాయి కదా, నీళ్లు అలా మరగాలి. అలా కాగినాక అప్పుడు పాల తాలికలు ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పిండి మొత్తం నేను ఒత్తేయట్లేదన్నమాట. 4 అంగుళాలకి 3 అంగుళాలకి అలా అంత పొడవు వచ్చినాక అట్లా కట్ చేసి పాల తాలికలు ఒత్తుతున్నాను అన్నమాట. మనం పాల తాలికలు ఒత్తేసినాక అలా ఉడికొచ్చి తాలికలన్నీ పైకి లేవాలి. అలా లేసి కొంచెం ఉడికినాక అప్పుడు రెండో గిద్ద ఒత్తుకోవాలన్నమాట. తాలికలన్నీ అంతే ఒత్తుకోవాలి. మనం ఇలా ఇప్పుడు ఒత్తాం కదా, మళ్ళీ అవి పైకి వచ్చినాక అవి ఉడికినాక అప్పుడు మళ్ళీ ఒత్తుకోవాలన్నమాట. నేను ఇక్కడ కలిపిన పిండి 4 గిద్దలు అయిందనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకో చిట్కా చెప్తానన్నా కదా, అందరూ నీళ్ళల్లోకి వత్తలేరు, కాగుతూ ఉంటుంది కదా, ఆ వేడికి వత్తలేరు అనమాట. అలాంటప్పుడు ఇలా ఈ అప్పక మీద అప్పచ్చిలు తీసుకునే గరిటె మీద ఒత్తి అట్లా నీళ్ళల్లో వేసేస్తే పాల తాలికలు చక్కగా తేలిగ్గా ఉంటుందన్నమాట. అలా చేసుకోండి. ఇక్కడ కొంచెం పిండి తీసి కొంచెం నీళ్లు పోసి కలిపి పక్కన పెడుతున్నా, అది తాలికల్లో పోయటానికి అనమాట. చూడండి తాలికలు ఎలా ఉడుకుతున్నాయో. మనం కలుపుకున్న పిండి అంతా ఒత్తేసినాక 5-6 నిమిషాలు చక్కగా తాలికల్ని ఉడకనివ్వాలి. హైలో పెట్టి పొయ్య ఉడకనివ్వాలి. ఉడికినాక మళ్ళీ కొంచెం సెగ తగ్గించుకుని మీడియంకి పెట్టి ఇందాక గ్లాస్ నీళ్ళు తీసి పక్కన పెట్టాము కదా, ఆ నీళ్లు పోసినాక సగ్గుబియ్యం వేయండి. ఎందుకంటే తాలికలు ఉడుకుతా నీళ్లు చిక్కబడతాయి అన్నమాట. మళ్ళీ నీళ్లు పోసామనుకో నీళ్లు పలసనవుతాయి. సగ్గుబియ్యం పోసుకుంటే మళ్ళీ చిక్కగా అవుతుంది. అందుకని ఆ నీళ్లు సగ్గుబియ్యం వేసినాక చక్కగా ఉడుకుతాయి అన్నమాట, సరిపోతుంది. అందుకని ఇప్పుడు పాలు పోసాను 2 గ్లాసులు. ఇలా పోసుకోవాలి పాలు, ఒకటేసారి పోయొద్దు. నేను అప్పుడో గ్లాసు పోసాను. అదొకటి. ఇక్కడ ఇలా పోయటం వల్ల ఇక్కడ ఒక చిట్కా ఏంటంటే అడుగంటకుండా ఉంటాయి అన్నమాట. సగ్గుబియ్యం ఏంటి, పాల తాలికలు ఏంటి, ఎక్కువ అడుగంటే గుణం ఉంటుంది. అందుకని ఇలా పోసుకుంటామంటే అడుగంటకుండా చక్కగా తేలిగ్గా ఉడుకుతాయి అన్నమాట. అదొకటి. మీరు గరిటె పెట్టేసి తిప్పకండి, ఇరిగిపోతాయి. ఇప్పుడు ఇందాక 2 పోసాను, ఇప్పుడు 1 గ్లాసు పోసా కదా, చక్కగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు తాలికలు ఉడికినాయేమో చూసుకోవాలి. ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి 2 తాలికలు తీసి 1 నిమిషము ఆరనివ్వండి. ఆరినాక వాటిని చూడండి, తాలిక అట్ట ఒత్తితే ఎంత గట్టిగా ఉందో. తాలికలు చక్కగా ఉడికినాయి అన్నమాట. ఇప్పుడు వాటిని గిన్నెలోకి వేసేస్తున్నా. కలిపి పెట్టాం కదా పిండి, అది పోస్తున్నా. దానివల్ల చిక్కదనం వస్తుంది అంతేను పాల తాలికలు. అలా పిండి మీకు నచ్చితే పోసుకోండి, లేకపోతే ఆ పిండి నీకు పోయకండి. తీసుకోకుండా తాలికలు ఒత్తేసుకోండి మీకు వద్దనుకుంటే. ఇప్పుడు ఇక తాలికలు బాగా ఉడికినాయి. ఇప్పుడు ఇక స్టవ్ కట్టేసేసి బెల్లం పాకం పట్టాం కదా, దాన్ని పోసుకోవాలి. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన చిట్కా ఏంటంటే వేడి వేడి పాకము పాల తాలికల్లో పోయకూడదు. కాకపోతే నేను ముందే కాసి పెట్టా కదా, పాకం ఆరిపోయింది, అందుకని పోస్తున్నాను. వేడివేడి పాకం పోస్తే ఏమవుతుందంటే పాలు ఇరిగిపోతాయి అన్నమాట. అందుకని అలా పోయకండి. ముందు పాకం కాసి పక్కన పెట్టుకుని ఆరిపోయినాక పోసుకోవాలి. ఇప్పుడు పాకం పోసి మెల్లగా కలపండి. చూడండి తాలికలు ఎంత బాగున్నాయో కదా. అటు పద్దాక గరిటెతో పైకి తాలిక లేపితే ఇరిగిపోతుంది అన్నమాట. అలా కాకుండా ఇలా జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు యాలకుల పొడి వేసి జీడిపప్పు వేసి మళ్ళీ కలుపుకోండి. లేదా గిన్నె లేపి కొంచెం అలా తిప్పితే కూడా కొంచెం కలుస్తుంది అన్నమాట. నేను తిప్పాను ఒకసారి. అలా మెల్లగా కలుపుకోండి. చక్కగా చాలా బాగుంటాయి. సంక్రాంతికి కూడా పాల తాలికలు, పాల పొంగళ్ళు చేస్తారు, పాల తాలికలు కూడా చేసుకుంటారు అన్నమాట. మనం ఏ పండుగ అయినా మనకు కావాల్సినప్పుడు చక్కగా అలా చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇంకో గ్లాస్ పోసాను. ఇంకో గ్లాస్ పోసింది కొంచెం వీడియో ఇదయిందనమాట. లీటర్ బావ అని చెప్పా కదా, 4 గ్లాసులు పోసాను, ఇంకొక గ్లాసుది ఇదయింది. ఈ చివరిది ఈ గ్లాస్ పోసేటప్పటికి మీరు ఆరిపోయినాక 1 గంటకు పోయండి పాల తాలికలు దించినాక. నేనైతే అరగంటకే పోసాను.
ఎందుకంటే కొంచెం కరెంటు పోతూ వస్తూ ఉంది, వీడియో లేట్ అవుతుందని చెప్పి నేను ముందే పోసా. గంట తర్వాత పోసారంటే చిక్కబడకుండా తాలికలు చాలా బాగుంటాయి అలా పోసుకుంటే. అందుకని అలా పోయండి పాలు. నచ్చిందా వీడియో? ఇలా మీరు కూడా పాల తాలికలు వండి చూడండి, తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి.